హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ టు నీలీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి గోంగూర నూపప్పు కూర అండి. మొదలా చేసుకోలో ప్రొసీజర్ అంటే చూసే ముందు వీడియో అయితే చివరికి చూసండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, హెల్తీగా, అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ట్రై చేయండి, నేను చూపించినట్టు ట్రై చేయండి. మొదలా చేసుకోలో ప్రొసీజర్ అంటే ఇప్పుడు చూసేద్దామని. లెట్ స్టార్ట్. ముందుగా గోంగూర అనేవి 2 కట్టలు తీసుకున్నాము. వీటిని ఆకులు సెపరేట్ చేసుకొని దీన్ని శుభ్రంగా ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని వచ్చి కంప్లీట్గా మనం 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. సో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ ఆకులు అన్నిటిని కూడా మనం ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. చూడండి, ఇవి కంప్లీట్గా ఒక 2 మినిట్స్ అయితే మనకి బాయిల్ అయిపోయినాయి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వాటర్ అలాగే గోంగూర అనేవి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇది గోంగూర అలాగే వాటర్ అనేది కంప్లీట్ కూల్ చేసుకొని మనం సెపరేట్ చేసుకున్నాము. మెయిన్గా లేడీస్ అండి, వాటర్ అనేది పారిపోయకండి. మనం స్టోరేజ్ చేసుకొని ఈ వాటర్ని కనుక రోజుకు ఒక గ్లాస్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఐరన్ అండ్ కాల్షియం అనేది ఉంటుంది. అలాగే మనం యాక్టివ్గా ఉండడానికి కూడా బాగా పనిచేస్తుంది. అమేజింగ్ బెనిఫిట్స్ అనేవి ఈ వాటర్లో ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ గోంగూర అనేది మనం ఇప్పుడు అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలని స్మూత్గా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అలాగే పాన్ పెట్టుకొని దీనిలో వచ్చి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. పోపు సామానం వేసుకుందామండి. దీనిలో వచ్చి ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి గోంగూర అంటే ఐరన్ ఫుడ్ ఏదైనా సరే మనకి కొంచెం వేడి చేస్తుంది కదా, సో చలవ కోసం 1 స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వచ్చి మనం 1 నిమిషం అయితే ఫ్రై చేసుకున్నామండి. చిటపట్లాడేదాకా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాము. అలాగే దీనిలో వచ్చి పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లి పీల్ ఆఫ్ చేసుకున్నాము. ఇదంతా కూడా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఎన్ని వేసుకుంటే అంత మంచిదన్నమాట. చూస్తున్నారా, నేనైతే ఒక పాయ అంతా కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చి మరొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము. అలాగే దీనిలో వచ్చి లాంగ్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న చీలికలు, ఇవి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మొత్తంగా వేసుకోవట్లేదు ఫ్రెండ్స్, కొంచెం ఉంచుకొని లాస్ట్లో మనం కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకుంటే క్రంచీగా తగులుతూ ఉంటాయి మధ్యలో గోంగూర కర్రీలో, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో కొంచెం అయితే సెపరేట్ చేసుకున్నాను. కొంచెం ఈ విధంగా మనం 1 నిమిషం అయితే దీన్ని ఫ్రై చేసుకుందాము. అలాగే దీనిలో వచ్చి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇదైతే 1 నిమిషం ఈ విధంగా కలుపుకొని దీన్ని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కంప్లీట్గా 5 మినిట్స్ అయితే అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ అన్నీ కూడా. ఇవైతే మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయినాయి. సో దీనిలో వచ్చి మనం గోంగూర మీకు పేస్ట్ చేసుకోమన్నాను, ఒకసారి మీకు చూపిస్తానండి. పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనం స్మూత్గా పేస్ట్లో అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా. అలాగే దీనిలో వచ్చి కారం ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము. స్పైసీ అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ అండి, మన టేస్ట్కి సరిపడే వేసుకోండి. మనం చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు, ముందైతే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనంతా వచ్చి 1 నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం అండి. పచ్చివాసన పోయేదాకా, ఇవన్నీ మిక్స్ అయ్యేదాకా మనం అయితే కంప్లీట్గా ఫ్రై చేసుకుందాం. ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. అలాగే దీనిలో వచ్చి ఏదైతే పేస్ట్ వేసుకుంటున్నామో అదంతా గోంగూర పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, విటమిన్ ఏ అంటే ఐరన్, కాల్షియం, జింక్ అనేవి ఉంటాయి. అలాగే దీని జ్యూస్ అండి, దీని జ్యూస్ తీసుకుంటున్నట్టయితే మనకి అల్సర్స్, కడుపులో ఉన్న బుడగలు అలాంటివన్నీ పోతాయి. అలాగే న్యాచురల్గా క్యూర్ చేస్తుందండి. మనకి కిడ్నీలో రాళ్ళు అలాంటివన్నీ ఉంటే న్యాచురల్గా మనకి ఇవి క్యూర్ అయిపోతుంది అనమాట. మన గోంగూర అనేది తీసుకుంటున్నట్టయితే మనకి కొత్త స్కిన్ రావడానికి వాటికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, దీన్ని ఒక 3 మినిట్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము. అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి మనం. చూడండి, మొత్తం అంతా కలిసేలాగా ఈ వాటర్ అంతా ఏదైతే వేసుకున్నామో దీన్ని కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి ఒక 2 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఇప్పుడు. అలాగే నువ్వులండి, నువ్వులు ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. వీటిని వచ్చి మనం ఇందులో వేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మనకి ఐరన్ ఫుడ్ అని చెప్పాను కదండి, దీని బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీరు వీక్లీ వన్స్ అయినా సరే మనం తీసుకుంటూ ఉండండి. అలాగే గోంగూర అనేది డైలీ కనుక మీరు తీసుకోలేకపోతే అప్పుడప్పుడు ఒక 3 ఆకులైనా తీసుకొని వాటిని వాటర్లో వేసుకొని మరిగించుకొని అది బాయిల్ చేసుకున్న వాటర్ అనేది తీసుకుంటూ ఉండండి. చూస్తున్నారా, ఇప్పుడు ఇదైతే కవర్ చేయకుండా మనం లిడ్ పెట్టుకోకుండా, ఏంటంటే గ్రీనిష్నెస్ పోతే మనకి అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి. సో ఒక 10 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు
అలాగే దీనిలో వచ్చి బెల్లం అండి, బాగా పుల్లగా ఉంటుంది కదా గోంగూర అనేది, కొంచెం బెల్లం అనేది వేసుకుంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కావాల్సినంత వేసుకోవచ్చు బెల్లం అనేది. ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మనం కూల్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారా, మనకి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదైతే ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇదైతే మనకి కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో వచ్చి ఆనియన్స్ ఏవైతే మనం ఇందా పక్కన పెట్టుకున్నామో అవన్నీ కూడా చాప్ చేసిన ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. మనకి గోంగూర నువ్వుల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటలో కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ.